ప్రధాని పిలుపును గౌరవించి టీడీపీ మహానాడును రద్దు చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి చేశారు. భారీ బహిరంగ సభ వల్ల ఇంధనం భారీగా వృధా అవుతుందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని మహానాడును ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని కోరారు. అలాగే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పార్టీ చిహ్నమైన సైకిల్పై ప్రయాణించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిపించారో భారీ సభలు జనాలు భూమి కొడుతుందని దీన్ని తెలుగుశక్తి స్వాగతిస్తున్నాం. మరి రేపు ఏదైతే మే 27, 28, 29 మహానాడు నెల్లూరు నిర్వహిస్తున్నారో దాన్ని రద్దు చేయమని చెప్పి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కి తెలుగుశక్తి విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే దాని లక్షలాది మంది తగ్గించడం కోసం వాహనాలు ఉపయోగిస్తారు. ఇవాళ డీజిల్, పెట్రోల్ కొరత దేశంలో ఉంది. మరి ఈ సమయంలో మీరు ఈ కార్యక్రమం నిర్వహించడం అవసరం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఆన్లైన్లో నిర్వహించడం కోరుతున్నాం. మరి ఏదైతే మనం చూసాం, నిన్నే ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం వాళ్ళ అధికారుల్ని మెట్రో ట్రైన్తో రమ్మని చెప్పి పిలిపించడం జరిగింది. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా మోటార్ సైకిల్ నడుపుకుంటా వెళ్తున్నారు. సెక్రటరీకి మనం ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని, మంత్రుల్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ చివరమైన సైకిల్ ఉందో సైకిల్ పైన వెళ్ళమని కోరుతున్నాను. డెఫినెట్గా ఇది మీ పార్టీకి ప్రచారం అయినట్టు ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ దేశ ప్రధాని చెప్పిన సూచనలు పాటిస్తున్నట్టు కూడా నేను ప్రజలు చెప్పినట్టు మనం చేస్తాను. మరి ఇవాళ ఈ పరిస్థితిలో దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది. మరి ప్రధానమంత్రి గారు బంగాళాఖాతం అంటున్నారు. మరి ఏంటో మరి ఆయన ముందు చూపుతో చెప్తారు. మరి ఏం ప్రమాదం ముంచుకొచ్చిందో అర్థం కాని పరిస్థితిలో వేళ దేశం ఉంది. డెఫినెట్గా ప్రధానమంత్రి గారు గౌరవించాల్సిన బాధ్యత మీపైన, మా పైన, మన అందరిపైన ఉందని చెప్పి మనం చేస్తున్నాం. నారా లోకేష్ని డెఫినెట్గా రేపు మహానాడుని రద్దు చేసి ఆన్లైన్ అని చెప్పి పిలిపిస్తానని కోరుతున్నాను. ఇప్పటికే మీరు అక్కడ నెల్లూరు చేస్తున్న ఏర్పాట్లన్నీ ఆపేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఏదైతే